మిత్రులారా, ఈరోజు మనం మన లో కార్బ్ స్కూల్ 32వ ఎపిసోడ్ యూట్యూబ్ క్లాసెస్లో లేదా జూమ్ క్లాసెస్లో మనం 32వ ఎపిసోడ్ ప్రారంభించుకుంటున్నాం. ఈ ఎపిసోడ్లో పాల్గొనడానికి వచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా మనం ఇప్పటి వరకు గుండెకు సంబంధించిన విషయాలు 3 ఎపిసోడ్లలో తెలుసుకున్నాం. అసలు గుండె జబ్బులు అంటే ఏమిటి, అవి ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, కారణాలు ఏమిటి అనే విషయాలను డాక్టర్ పివి గారు సోదాహరణంగా వివరించారు. వాటిని మనం సామాన్యమైన మానవులు కూడా అవగాహన చేసుకోవడానికి అనువుగా వాటిని వివరించారు. తర్వాత ఈ సిరీస్లో 4వ భాగం, ఇప్పటి వరకు అసలు ఎందుకు ఎలా వస్తున్నాయి, కారణాలు ఏమిటని తెలుసుకున్నాము. ఒకవేళ గుండె జబ్బు వచ్చినప్పుడు ఆ వచ్చిన సమయంలో మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హాస్పిటల్కు ఎలా వెళ్ళాలి, సరైన వైద్యులను ఎలా సంప్రదించాలి, ఆ వైద్యులకు మనం ఎలాంటి సమాచారం అందించాలి, మనల్ని తీసుకెళ్లే అంబులెన్స్ వ్యాన్లో ఉన్న మెడికల్ అసిస్టెంట్ మొదలుకొని డాక్టర్ వరకు మనం ఎలాంటి సమాచారం అందించాలి అన్న అనేక విషయాలను ఈ ఎపిసోడ్లో డాక్టర్ పివి గారు మనకు వివరిస్తారు. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లో, లో కార్బ్ స్కూల్ యూట్యూబ్ ఛానల్లో 31 వీడియోలు ఉన్నాయి. అవన్నీ మన మిత్రులందరూ, చూడని వాళ్ళందరూ చూసి మిగిలిన వాళ్లకు, తమ మిత్రులకు, బంధువులకు అందరికీ షేర్ చేసి ఈ నాలెడ్జిని అందరికీ అందుకునేట్టుగా చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ను వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేసేట్టు చూసి వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్కు సంబంధించిన లింక్స్తో పాటు మన జరుగుతున్న మీటింగ్లకు సంబంధించి పోస్టర్లు కానీ, ప్రోమోలు కానీ, విషయాలు కానీ అందరికీ తెలియజేసి ఎక్కువ మంది మన మీటింగ్స్లో పాల్గొనేట్లుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఈరోజు గుండె సిరీస్లో భాగంగా 4వ పార్ట్ ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా డాక్టర్ పివి సత్యనారాయణ గారిని ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు మనకి గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, దానికి ఉన్న కారణాలు ఏమిటి అన్న వాటిని చర్చించుకున్నాం. ఈ మాట, ఒకవేళ గుండె జబ్బే వస్తే పొరపాటున దానికి ఇమ్మీడియట్గా మనం చేయవలసిన పని ఏమిటి, దీనికి ఉన్న మార్గాలు ఏమిటి, ఏ విధంగా దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే, అలాగే ఈ వచ్చినటువంటి డ్యామేజ్ని ఎలా తగ్గించుకోవాలి అన్నది ఇవాళ ముఖ్యోద్దేశం, చర్చ పాయింట్స్. వీటిలో మనం ఇంతకుముందులాగే ఆరోగ్యానికి మందులు ఎలానో ఆహార విధానం కూడా ఒక మందు లాంటిది. మిగతా మందుల్లోనే ఆహారం వల్ల కూడా మంచి చెడు జరిగే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో చెప్పినవి సమాచారం మరియు అవగాహన కొరకు మాత్రమేనని గ్రహించగలరు. ఎవరైనా ఈ పద్ధతిని అవలంబించాలి అంటే LCHF ఆహార విధానాన్ని అమలు చేస్తున్న వైద్యుల్ని సంప్రదించవలసి ఉంటుంది. హార్ట్ అటాక్ అన్నది ఎవరికైనా చెప్పి రాదు. అందుకోసమని మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎంత తొందరగా గుర్తించి, ఎంత తొందరగా దగ్గరలో ఉన్న మంచి ఆసుపత్రికి వెళ్ళి దానికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ని మొదలు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో గోల్డెన్ అవర్ అంటారు. వచ్చిన గంటలో మనం అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రికి వెళ్ళినప్పుడు మనం దీని నుంచి కోలుకునే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా 4-5 గంటలు గడిచిన కొద్దీ దీనివల్ల హార్ట్ అటాక్ వల్ల మరణం సంభవించే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా హార్ట్ అటాక్ వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే, మీ వయసుతో కూడా పెద్ద సంబంధం లేదు. 40 ఏళ్ళ వాళ్ళ దగ్గర నుంచి, 30 ఏళ్ళ వాళ్ళ దగ్గర నుంచి 80 ఏళ్ళ వాళ్ళ దాకా మనం చూస్తుంది
చాలా సర్వసాధారణంగా హార్ట్ అటాక్స్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చింది అనుకున్నప్పుడు దాంట్లో ఒక 30% మంది, 100 మందిని తీసుకున్నట్టయితే దాంట్లో 30 మంది శాతం వెంటనే అసలు ఆసుపత్రి దాకా వచ్చే అవకాశం లేకుండానే ఎక్కడైతే హార్ట్ అటాక్ వచ్చిందో అక్కడే మరణించే అవకాశం ఉంటుంది. ఇంకొక 30% ఆసుపత్రి దాకా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సరైన ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే సరైన టైంలో వాళ్ళకి ఈ దుష్ఫలితాలు ఏవైతే హార్ట్ అటాక్ వచ్చిందో దేనివల్ల అయితే వాళ్ళు ఈ భావి జీవితంలో ఎక్కువ అనారోగ్య సమస్యలతో ఫీల్ అవుతారో వాటిని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒక 30 మంది అంత సీరియస్గా మనం ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా రికవర్ అయ్యి పెద్ద డ్యామేజ్ లేకుండా గడిపే అవకాశం ఉంటుంది. అంచేత మనం ఏ 30%లో ఉన్నామో మనకు తెలియదు. కానీ ఎవరైనా కానీ హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళు గుర్తించగలిగిన టైం ఉన్నప్పుడు ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చెస్ట్ పెయిన్ అన్యూజువల్గా అంత పూర్వం ఎప్పుడూ లేనటువంటి చెస్ట్ పెయిన్ రావడం, ఈ గుండె చుట్టూ లేకపోతే దవడ ఎముకల దగ్గర రావడం, చేతిలో పాకడం, ఆరు వెన్నెముకలో ఉండడం. ఇలా ఈ చెస్ట్ పెయిన్ అనేది ఒక్క గుండె ఏరియాలోనే అక్కర్లేదు. ఈవెన్ స్టమక్లో కూడా పొట్ట భాగంలో కూడా ఈ ఈ పెయిన్ హార్ట్ అటాక్ పెయిన్ రావచ్చు. అందుకోసం రకరకాలుగా ఏ విధంగా ఏ పెయిన్ ఎక్కువ మందిలో చెస్ట్ పెయిన్ అదే వస్తుంది. తర్వాత దీంతో పాటు ఆయాసం వస్తుంది. ఈ ఆయాసము, ఈ నొప్పి కలిసి వచ్చిందని అంటే 100% నుంచి 80% మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది గుండె జబ్బు, గుండె హార్ట్ అటాక్ అన్నాడు. అలాగే కొద్దిమందికి ఏంటంటే వెంటనే వామిటింగ్స్ చేసుకునేసి నాజియేటింగ్ సెన్సేషను, యాక్చువల్లీ వామిట్ కూడా జరుగుతూ ఉంటుంది ఇది. అలాగే వాళ్ళకి స్వెట్టింగ్ అనుకోనిదే ఉన్న మన అట్మాస్ఫియర్ కన్నా కూడా అంతకన్నా ఎక్కువ రెట్లు చెమటలు పడతాయి. ఈ విధంగా కూడా ఎక్కువ చెమటలు పట్టినా, నొప్పి వచ్చినా, ఛాతీలోనే కాకుండా చుట్టుపక్కల ఎక్కడొచ్చినా, అలాగే దాంతో పాటు మనకొచ్చేటువంటి వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా, కళ్ళు తిరగడం, అలాగే కొద్దిగా బీపీ తగ్గిపోవడము, ఇలాగ శ్వాసొచ్చి పడిపోతామా, రీలింగ్ సెన్సేషను, ఇలాగ మనకున్న మైండ్‌కి సంబంధించినటువంటి మన ఆలోచన విధానం కొద్దిగా బ్లంట్ అవ్వడము, ఇవన్నీ కూడా ఈ ముఖ్యమైన లక్షణాలు హార్ట్ అటాక్ తోటి. వీటిలో చెస్ట్ పెయిన్ అందరికి రావాలని లేదు. మిగతా 3 కూడా రావచ్చు. సో, దాన్ని బట్టి ఒక పెయిన్ లేదు కాబట్టి ఇది హార్ట్ అటాక్ కాదు అని అనుకోవద్దు. అలాగే ఎవరికైనా గానీ వాళ్ళకున్నప్పుడు ఈ మోడర్న్ వరల్డ్‌లో ఇటువంటి యాపిల్ వాచ్ దాంట్లో మీకు ఈసీజీ కూడా రికార్డ్ అవుతుంది. కానీ యాపిల్ కంపెనీ వాళ్ళు చెప్పేదంటే దీంట్లో హార్ట్ అటాక్ అని గుర్తించలేము అని క్లియర్‌గా రాస్తారు. ఎందుకంటే దీంట్లో ఉన్న మెకానిజం హార్ట్ అటాక్ అని గుర్తించదు. అందుకోసం దీన్ని చూసి దీంట్లో ఈసీజీ ఏదో మామూలుగానే ఉంది అని అనుకునే భ్రమపడవద్దు. ముఖ్యంగా ఈసీజీలో వచ్చే చేంజెస్ ఈ దానికన్నా కూడా దీంట్లో యాపిల్ వాచ్‌లో కొన్ని ఉపయోగాలున్నాయి. మనకు ఉండవలసిన గుండె వేగం దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు, అలాగే ఇర్రెగ్యులర్‌గా కొట్టుకుంటున్నప్పుడు, అటువంటి సమయాల్లో ఈ యాపిల్ వాచ్ చాలా ఉపయోగపడుతుంది. కానీ హార్ట్ అటాక్ రావడానికి, హార్ట్ అటాక్ అని డిటెక్ట్ చేయడానికి ఈ యాపిల్ వాచ్ అంతగా ఉపయోగపడదు. దగ్గరలో ఉన్న ఆసుపత్రికెళ్ళి ఈసీజీ తీసుకొని ఇటువంటి చేంజెస్ మామూలుగా ఇది నార్మల్ కర్వ్ ఎవరైనా గానీ ఎప్పుడైనా ఈసీజీ తీసుకున్నప్పుడు ఈ షేప్‌లో ఉంటాయి. దీన్ని ప్యాటర్న్ స్టడీ అంటారు. దీనికోసం ఈసీజీ గురించి ఎక్కువ తెలియక్కర్లేదు. మనకున్న ఈసీజీ తీసుకున్న షేప్ ఈ విధంగా ఉందా? లేదా? అన్నది తెలుసుకొని ఇది నార్మల్ షేపు. ఈ విధంగా ఉన్నట్టయితే ఇది ప్రమాదకరమైన హార్ట్ అటాక్ ఇది. ఇలాగ ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ పైకి లేచిపోయి ఈ విధంగా ఇలా ఉన్నట్టయితే దీన్ని స్టెమీ ఈసీజీ అంటారు. అంటే ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటారు దీన్ని. అవన్నీ పెద్ద టెక్నికల్ టర్మ్స్ ఎలా ఉన్నా గానీ ఈసీజీలో పైకి వెళ్ళేటువంటి ఈ భాగం గనుక ఉన్నట్టయితే మనం తెలుసుకోవాల్సింది ఇది ప్రమాదకరమైన హార్ట్ అటాక్. అట్లా కాకుండా మనకి ఈ ఈసీజీ కింద భాగానికి నొక్కబడి ఈ విధంగా వెళ్తుంటే కొంతవరకు ఇదంత ప్రమాదం కాదు. దీంట్లో కూడా ప్రమాదాలు వస్తాయి. కానీ దీనంత ప్రమాదం దీనికుండదు. అందుకోసమని ఈ 2 ప్యాటర్న్‌లు మనం గుర్తుపెట్టుకుంటే, మనం మిగతా అన్నిటిని ట్రీట్మెంట్‌కి వాటిలకి మనం తెలుసుకోవచ్చు. సో, ఆ విధంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఇక్కడ ఈసీజీ అన్నది యాపిల్ వాచ్‌లో వచ్చింది. హార్ట్ అటాక్ అని గుర్తించదు. క్లియర్‌గా వాళ్ళు చెప్తారు. అందుకోసం దీన్ని చూసి చాలామంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మాకు ఎక్కువ విచారకరంగాను వస్తున్నారు. ఏదో మార్పులు జరిగిపోయాయని. అలాగే ఇది బానే ఉంది కాబట్టి మేము ఇంటి దగ్గర ఉండిపోయామని కూడా చెప్తారు. అందుకోసం మనం తెలుసుకోవాల్సినది
అలాగే సిమ్టమ్స్, ఎర్లీ వార్నింగ్స్. ఇందాక మనం మాట్లాడాం, చెస్ట్ పెయిన్ అందరిలో ఎక్కువ మందిలో ఇది వస్తుంది. ఇది రాకపోయినా ఎక్కువ మందికి ఆయాసం వస్తే, అంత పూర్వం ఎప్పుడూ లేనంత ఆయాసం వస్తే ఈ పెయిన్తో పాటు అలాగే చెమటలు పట్టడం, ఈ నాజియాగా ఉండడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, ఈ మూడు కాంబినేషన్లు ఉన్నట్టయితే పెయిన్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, స్వెట్టింగ్, నాజియా ఆల్మోస్ట్ 90% మీకు హార్ట్ అటాక్ అని నిర్ధారిస్తాయి ఈ మూడు. ఏ ఒకటి ఉన్నా అంత నిర్ధారించవచ్చు. ఈ మూడు కలిసి వచ్చాయి అంటే ఇది హార్ట్కి సంబంధించిందే అని మనం గుర్తించాలి. అలాగే ఫస్ట్ ఎయిడ్, అన్నిటికీ ఉన్నట్టు ఫస్ట్ ఎయిడ్ లాగే మనం ఆసుపత్రికి వెళ్ళే లోపుగా కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మనకి అంత పూర్వం వచ్చిన మైల్డ్ అటాక్ అయితే అది మోర్ సీరియస్ అటాక్గా మారే అవకాశం ఉంటుంది. అటువంటి వాటిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎయిడ్లో ఒక అంబులెన్స్ని పిలవడం, పిలిచి ఇది హార్ట్ అటాక్ అవ్వచ్చు అని క్లియర్గా చెప్పాలి. దీంట్లో ఇది ఇమ్మీడియట్ ఎమర్జెన్సీ అని వాళ్ళకి తెలియజేయాలి. ఇది హార్ట్ అటాక్ అవ్వచ్చు అనేది కూడా అంబులెన్స్ వాళ్ళకి చెప్పాలి మనం. అలా చెప్పని పక్షంలో మనకి అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు కొద్దిగా లైట్గా తీసుకున్నా కానీ వాల్యుబుల్ టైం అంతా కూడా మనం మిస్ అవుతాం. మొట్టమొదటి 1 అవర్లో చెస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత 1 అవర్లో ఎంత తొందరగా అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఆసుపత్రికి వెళితే తప్ప మనకి దీని వచ్చే దుష్ఫలితాలను ఆపుకోలేం. అట్లాగే మనకున్న పొజిషన్, ఏ పొజిషన్లో మనకి హార్ట్ అటాక్ వచ్చింది, ఏ పరిస్థితుల్లో వచ్చింది అని తెలుసుకున్నప్పుడు మనం కంఫర్టబుల్ రెస్టింగ్ పొజిషన్లోకి వెళ్ళాలి. అంటే ఇలా ఓ పక్కకు పడుకుని అవసరం వస్తే 2-3 దిళ్ళు తల కింద పెట్టుకుని కాళ్ళు కూడా ముడుచుకొని ఈ మోకాళ్ళ దగ్గర కంఫర్టబుల్ పొజిషన్లో ఎంత కంఫర్ట్ ఉంటే అంత కంఫర్ట్గా పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెస్టింగ్ అన్నది ఈ హార్ట్ అటాక్ ఇంటెన్సిటీని తగ్గించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కంగారు పడి ఏదో ఆ పనులు ఈ పనులు చేస్తూ అర్జెంటుగా ఫోన్లు చేస్తూ మిగతా వాళ్ళందరినీ కంగారు పెట్టి మీరు కంగారు పెడితే ఉన్న కొద్దిపాటి డ్యామేజ్ కూడా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమని ఎంత కామ్గా ఉండి పెయిన్ వచ్చిన తర్వాత ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అంబులెన్స్కో లేకపోతే దగ్గర రిలేటివ్స్ ఒకరికి చెప్పి మిగతా పనులన్నీ కూడా మానేయడం చాలా మంచిది. అట్లాగే దగ్గరలో ఉన్నట్టయితే లేకపోతే ఎవరి సహాయమైనా తీసుకుని ఈ ఎకోస్ప్రిన్ అనే మాత్ర ఉంటుంది. ఇది ఎప్పుడు జబ్బులో పెట్టుకోమని చెప్తాం అందరికీ, ఈ గుండె జబ్బు లక్షణం ఉండే వాళ్ళందరికీ. దీంట్లో ఒక 300 మిల్లీగ్రామ్ అంటే 2 టాబ్లెట్స్. ఇవి వెంటనే నాలుగు కింద పెట్టుకుని లేకపోతే నవిలి మింగేయడం చాలా శ్రేయస్కరం. దీనివల్ల ఏమవుతుందంటే రక్తంలో గడ్డ కట్టడం వల్లే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఆ రక్తం గడ్డ కడుతున్నప్పుడు ఆ వచ్చే నష్టాలని ఇవి ఆపగలవు. అలాగే రక్తం గడ్డ కట్టిన తర్వాత కూడా ఆ ఉన్న ఆ రక్తం గడ్డల్ని కొంతవరకు తగ్గించే శక్తి వీటికి ఉంది. దీన్ని మెల్లిగా నోట్లో పెట్టుకుని కొంచెం వెంటనే నవలగలిగిన టాబ్లెట్ అయితే నవలేస్తే కొన్ని నవలడానికి ఆస్కారం ఉండదు. అలా కాకుండా మీరు చూసుకోవాల్సింది ఈ అటువంటి నవలి వెంటనే రిలీజ్ అయ్యేటువంటి యాస్పిరిన్ చాలా ఇంపార్టెంట్. అందుకోసమని దీన్ని ఇటువంటి టాబ్లెట్ దగ్గర పెట్టుకోవడం లేకపోతే తెప్పించి వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వాళ్ళు గనక వాళ్ళ డాక్టర్ అంతకు ముందే అప్పుడప్పుడు ఏవో చిన్న చిన్న నొప్పులు వచ్చి వాళ్ళ డాక్టర్ కనుక నైట్రోగ్లిసరిన్ సబ్లింగ్వల్ అని నాలుగు కింద పెట్టుకునే మాత్రలని వాళ్ళు ఆల్రెడీ ప్రిస్క్రైబ్ చేస్తుంటే ఇవి వాళ్ళ దగ్గర ఉంటే మిగతా వాళ్ళ మందులు కాదు వాళ్ళ దగ్గర ఉన్న మందుల్లో ఈ మాత్రలు ఉంటే నోటి కింద చప్పరించచ్చు. ఇవి కూడా సెకండ్ లైన్. ఒకవేళ ఇది లేకపోతే ఆస్పిరిన్ ఒకటి ఇస్తే చాలు. తర్వాత ఇది ఎప్పుడు వాడాలి, ఇంతకుముందు ఎవరు కూడా మీకు ప్రిస్క్రైబ్ చేయకపోతే దీన్ని వాడకుండా ఉంటే మంచిది. సో అలాగే మిగతా వాళ్ళకి ఏదో నా దగ్గర ఉంది ఇది నేను అంత పూర్వం వాడుతున్నాను అని వాళ్ళ మందులు తీసుకుని వాడడం మంచిది కాదు. అట్లాగే కంఫర్ట్ మానిటరింగ్, దీంట్లో మన టైట్ కనుక క్లోతింగ్ ఉన్నట్టయితే అవి బాగా లూజ్ చేసి మన యాంగ్జైటీని తగ్గించుకుని మనం రెస్టింగ్ పొజిషన్లో ఎంతసేపు కంఫర్టబుల్గా పడుకోగలిగితే అంతసేపు మంచిది. అలాగే ఎంత కామ్గా ఎంత స్టిల్గా మీరు ఉండగలిగితే అంత తక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అలాగే మీరు వెంటనే ఏదో వచ్చింది కాబట్టి ఏదో గ్యాస్ ప్రాబ్లం అనుకుని అలాగే ఏవి పడితే అవి తిని ఏదో తాగి సోడాలు తాగి
అలాగే అప్పుడప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్లో చెప్పేటువంటి ఎన్నో మందులు ఓవర్ ది కౌంటర్ దొరికే వాటిని ఏదో గ్యాస్ ప్రాబ్లం అనుకుని మిస్టేక్గా ఇవన్నీ తీసుకుని దీంతో పాటు ఏదో తింటే తగ్గిపోతున్న నమ్మకంతో కొద్దిమందికి ఈ గ్యాస్ ప్రాబ్లం అప్పుడు అప్పుడు వచ్చి ఆ తినడం వల్ల తగ్గినప్పుడు దీన్ని ఆసరాగా తీసుకుంటారు. ఇటువంటివి ఏవి కూడా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చేయకపోవడం మంచిది. ఎందుకంటే మీకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అప్పుడే తిన్నటువంటి ఈ వాటర్ గానీ, ఆ తిన్న మెటీరియల్ గానీ మీరు వాంతి చేసుకున్నప్పుడు సరిగ్గా పూర్తిగా దాన్ని బయటికి పంపించలేకపోతే మీ లంగ్స్‌లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాన్నే పొలమారడం అంటారు. అటువంటి జరిగినప్పుడు మీ లంగ్స్‌లోకి వెళ్ళినట్టయితే ఇంకా ఎక్కువ ప్రమాదం జరుగుతది. అలాగే మనకు అందుబాటులో గనుక ఉన్నట్టయితే ఇటువంటి డివైస్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మందికి దీని గురించి అవగాహన పెరుగుతోంది. ఈ డివైస్ ఉండి ఇది డీఫిబ్రిలేటర్. అంతకుముందు ఆసుపత్రిలో ఉండి చాలా తక్కువ మంది స్కిల్డ్ వర్కర్స్ ఉండేవారు. వీటిని ఈ పరికరాలను వాడగలిగేవాడు. ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత వీటి గురించి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఒక అరగంటలో దీన్ని నేర్చుకుని అంతకు ముందే ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేర్చుకోవడం కాదు. అంతకుముందు ఒక అరగంట సేపు ట్రైన్ తీసుకున్నట్టయితే ఈ డివైస్‌లను వాడుకోవడం ఎలాగో తెలుస్తుంది. ముఖ్యంగా దీంట్లో మనకి తెలియవలసింది ఏంటంటే సీపీఆర్ అంటారు. అంటే గుండె ఆగిపోయింది అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి దాని పనితనాన్ని తీసుకురావడానికి ఛాతీ మీద కంప్రెస్ చేయడము, అలాగే ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం. ఈ ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం అన్నది ఇంతకుముందు ఏదో కొద్దిమంది డాక్టర్లు ఈసీజీ చూస్తే గాని చెప్పలేని పరిస్థితిలో ఉండేవారు. కానీ ఈ డివైస్ వల్ల 2 ప్యాడ్స్ గనక అతికించినట్టయితే మీరు ఈ విధంగా 2 ప్యాడ్స్ పెట్టినట్టయితే ఇది ఈసీజీ కూడా ఈ మెషిన్‌లో రికార్డ్ అవుతుంది. అలాగే దీనికి గనక షాక్ ఇస్తే రికవర్ అవుతుంది అనుకున్నప్పుడు ఇది ఆటోమేటిక్‌గా ఇది గుర్తించి ఒక బటన్ నొక్కితే ఇటువంటి బటను మీకు దానంతట అదే షాక్ ఇస్తుంది. ఒకవేళ షాక్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ మిషన్ మీరు బటన్ నొక్కినా గానీ ఇది షాక్ ఇవ్వదు. అలాగే షాక్ వల్ల ఉపయోగం ఉంటుంది అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ మిషన్ ద్వారా షాక్ ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం దీనికి కార్డియాలజీ తెలియక్కర్లేదు, ఈసీజీ తెలియక్కర్లేదు. ఈ మిషన్‌లో ఒక 2, 3 నిమిషాల్లో ఎలా వాడుకోవచ్చో అన్న దానికి ట్రైనింగ్ పొంది, ఇవి అన్ని ప్రదేశాల్లో పబ్లిక్ ప్లేసుల్లో ఈ మధ్య దీన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇవన్నీ అందుబాటులో ఉండేట్టుగా చేస్తున్నారు. ఇవి ఎంత అందుబాటులో, ఎంత తొందరగా మనకి దీని యొక్క ఉపయోగించగలిగితే అవసరాన్ని బట్టి, అప్పుడు తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో ఇమ్మీడియేట్ యూజ్ ఆఫ్ ఏఐడి. అలాగే ఎంత తొందరగా అబ్నార్మల్ హార్ట్ రేట్ ఉన్నప్పుడు, అబ్నార్మల్ రిథమ్ ఉన్నప్పుడు ముఖ్యంగా స్పృహ కోల్పోతాము. బ్రీతింగ్ ఆగిపోతూ ఉంటుంది. ఆ విధంగా మనకేంటంటే వెంటనే గనుక ఈ షాక్ ఇచ్చినట్టయితే మళ్ళీ గుండె మామూలుగా పనిచేయడం మొదలవుతుంది. ఈ కాన్షియస్‌నెస్ వెంటనే రికవర్ అవుతుంది. దానివల్ల వచ్చే ప్రమాదం మిగతా బ్రెయిన్‌కి జరిగే ప్రమాదం తగ్గుతుంది. ఒకవేళ ఎక్స్‌పర్ట్స్ వచ్చి హార్ట్‌ని రికవర్ చేసినా, అది 3 నిమిషాల నుంచి ఒక 15, 16 నిమిషాలు దాటిపోతే ఈ బ్రెయిన్ రికవర్ కాదు. బ్రెయిన్ రికవర్ కాకపోతే గుండె రికవర్ అయినా గానీ పెద్ద ఫలితం ఉండదు. వాళ్ళందరూ వెజిటేటివ్‌గా ఉంటారు. తర్వాత మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరుగుతుంది. అందుకోసమని వాళ్ళ కాన్షియస్‌గా వాళ్ళంతట వాళ్ళు బ్రీత్ చేసుకునే స్థితికి వచ్చేదాకా మనం చాలా ప్రమాద స్థాయి అని గుర్తించాలి. ఇలా సింపుల్‌గా ఏ ప్రదేశంలో పడిపోయినా ఈ 2 ప్యాడ్స్ పెట్టి, అది దానంతట అది మిషన్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఏం చేయాలి అని కూడా చెప్తుంది. అలాగే మనకున్న గుండె దగ్గర ఉన్నటువంటి ఈ ప్లేస్‌లో మన చేత్తోటి బలంగా నొక్కినట్టయితే, ఒక్కోసారి మన రిథమ్ కరెక్ట్ అవ్వచ్చు. అలా కాని పక్షంలో ఈ ప్యాడ్స్ ద్వారా ఈ మిషన్ దానంతట అదే చదివి, మీకున్నటువంటి రిథమ్ ఎలా ఉంది? దీనికి షాక్ ఇస్తే ఉపయోగమా? కాదా? అని ఆ మిషనే ఒక బటన్ నొక్కితే ఇవన్నీ చెప్తుంది. అలాగే దానికి అవసరమైన షాక్ కూడా అదే డెలివరీ చేస్తుంది. అందుకోసం మన ప్రమేయం ఏమి లేకుండానే దాన్ని చెప్పినట్టు మనం ఫాలో అవుతే మనకెన్నో ఉపయోగాలుంటాయి. అందుకోసం ఈ మధ్య ఇన్‌స్ట్రక్షన్స్ సెల్ఫ్‌గా కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఎన్నో క్లాసులు జరుపుతున్నారు. ఎంతోమంది దీని గురించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలాగే ఎంతోమంది దీనికి ఆసక్తి కల్పించి ఈవెన్ బైస్టాండర్స్ అంటారు. అంటే మెడికల్ హెల్త్ కేర్‌కి ఏమీ సంబంధం లేని వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ అంబులెన్స్ డ్రైవర్సు,
ఎడ్యుకేషన్ అయ్యండి, దీన్ని మిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఈ మిషన్ కనుక ఫాలో అయినట్టయితే, ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నాం అంటే ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద టవర్స్లో, మల్టీ స్టోరీ కాంప్లెక్స్లో కూడా ప్రతి లిఫ్ట్ దగ్గర దీన్ని పెట్టమని అందరికీ సూచిస్తున్నాం. ఇది పెద్ద ఎక్కువ ఖరీదు కూడా కాదు. 1-2 లక్షలు పెట్టినట్టయితే ఇటువంటి మిషన్ అవైలబుల్గా ఉంటుంది. దీనికి డాక్టర్ దాకా మనం వెయిట్ చేయకుండా, హాస్పిటల్ దాకా వెయిట్ చేయకుండా, మనం ఇంతకుముందు చెప్పాను మొట్టమొదటి 30% ఇంటి దగ్గరే చనిపోతారు. అటువంటి వాళ్ళలో దీన్ని వాడుకున్నట్టయితే ఆ 30%లో కనీసం ఓ 15% మనం హాస్పిటల్ దాకా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ పరికరం లేకుండా, ఈ పరికరాన్ని వాడకుండా హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే కొద్దిగా సీరియస్ హార్ట్ అటాక్, ఎక్కువ ఏరియా డ్యామేజ్ అవుతే వాళ్ళు హాస్పిటల్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉండదు. అందుకోసం వేరియస్ ఇవన్నీ కూడా ఏఈడి డివైసెస్. ప్రతి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లో ఒక్కోసారి ఆ 7వ అంతస్తు 10వ అంతస్తు నుంచి వాళ్ళని కింద దాకా తీసుకురావడమే పెద్ద యజ్ఞం అయిపోతుంది. అందు కాకుండా ప్రతి ఫ్లోర్లో లిఫ్ట్ పక్కనే ఇవన్నీ కూడా పెట్టమని ఇప్పుడు వస్తున్నటువంటి మోడర్న్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం ఇవన్నీ చోట్ల ఒకటి కాకుండా 4-5 మనకి అవైలబుల్గా ఉండాలి ప్రతి బిల్డింగ్లో. అలాగే జనసమ్మర్దం ఎక్కువ ఉండేటువంటి ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో, ఇలా ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కువ మంది జమ కూడే అవకాశం అక్కడ ఈ ఏఈడి పరికరం అవైలబుల్గా ఉండాలని చాలామంది నమ్ముతున్నారు. అలాగే ఎడిషనల్ నోట్స్ ఏంటంటే, నోట్ ది సిమ్టమ్స్ ఆఫ్ ఆన్సెట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు క్విక్గా నిర్ణయం తీసుకోవడానికి ఎంత తొందరగా తీసుకొచ్చారు, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 1 గంటగా, 2 గంటలుగా, 3 గంటలుగా, దాన్ని బట్టి మనం ఇచ్చే ట్రీట్మెంట్ మారుతుంది. అదే కనుక 1 గంటలో, 1 గంటలో, 45 నిమిషాల లోపుగా కనుక వచ్చి ఎమర్జెన్సీ రూమ్కి వాళ్ళు తెలిపినట్లయితే వాళ్ళు తీసుకునే చర్యలు వేరుగా ఉంటాయి. అదే 6 గంటలు అయిపోయింది, పొద్దున్న ఎప్పుడో వచ్చిందండి, సాయంత్రం మేము తీసుకొచ్చాము అన్నప్పుడు మనం చేసేటువంటి ట్రీట్మెంట్లో చాలా తేడాలు ఉంటాయి. అందుకోసమని వాళ్ళకి వచ్చిన సిమ్టమ్స్ ఒకసారి సిమ్టమ్స్ ఎప్పుడు వచ్చాయో వాళ్ళు చెప్పే స్థితి హార్ట్ అటాక్ రాగానే చెప్పగలుగుతారు. అలా కాని పక్షంలో వాళ్ళకి స్పృహ కొద్దిగా కోల్పోయి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియక యాంగ్జైటీ, వర్రీ ఉన్నప్పుడు హాస్పిటల్కి వచ్చి చెప్పదలుచుకున్నా కానీ వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళతో పాటు ఎవరున్నారో వాళ్ళకి గనక గుర్తించినట్టయితే వాళ్ళు ఎగ్జాక్ట్గా మనం చెప్పగలిగితే వెంటనే మనకి ఇంపార్టెంట్. అలాగే హార్ట్ అటాక్ వచ్చి కొద్దిగా కాన్షియస్నెస్లో ఉండి, కొద్దిగా యాంగ్జైటీ ఉండి, చాలామంది ఇంటెలిజెంట్ పీపుల్ ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే డ్రైవ్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తారు. ఇది మోస్ట్ డేంజరస్. సస్పెక్టెడ్ హార్ట్ అటాక్ ఉన్నప్పుడు వాళ్ళంతట వాళ్ళు డ్రైవ్ చేసుకోవడం, హెల్ప్ లేదనుకుని డ్రైవ్ చేయడం మొదలు పెడితే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే లోపుగానే చచ్చిపోయే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ చాలా స్ట్రెన్యూస్ యాక్టివిటీ. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చేయకుండా చూడాలి. ఎవరైనా హెల్ప్ లేనప్పుడు అంబులెన్స్ వచ్చేదాకా డెఫినెట్గా వెయిట్ చేయాలి. కానీ సస్పెక్టెడ్ హార్ట్ అటాక్ ఉన్నప్పుడు వాళ్ళంతా వాళ్ళు డ్రైవ్ చేసుకుని హాస్పిటల్ దాకా వెళ్ళకూడదు. ఇది ఎందుకంటే హెల్త్ కేర్లో ఎంతోమంది డాక్టర్లు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళంతా వాళ్ళు డ్రైవ్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి చాలాసార్లు ఎక్కువ నష్టపోయారు. సో డాక్టర్కి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే పర్వాలేదు, నేను వెళ్ళిపోగలను, నేను డ్రైవ్ చేయగలను అనుకున్న నమ్మకంతో మొదలు పెడతారు. కాసేపు మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆసక్తి కూడా కోల్పోతారు. దానివల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అంచేత చేయగలిగిన ఎవరైనా కానీ, డాక్టర్ అయినా కానీ, మీరు నివారించవలసింది ఏంటంటే పక్క వాళ్ళు డ్రైవ్ చేసి పెట్టండి, లేకపోతే అంబులెన్స్ డ్రైవర్ కోసం వెయిట్ చేయండి. కానీ సస్పెక్టెడ్ హార్ట్ అటాక్ ఉన్నప్పుడు వాళ్ళ చేత డ్రైవింగ్ చేయించొద్దు. ఇది ముఖ్యమైన సూచన. అట్లాగే వాళ్ళకి కావాల్సింది ఎమోషనల్ సపోర్ట్. కంగారు పడిపోవడము, వాళ్ళందరికీ రిలేటివ్స్కి పంపించేయడం, వాళ్ళు లూజ్ కామ్నెస్. అలా కామ్నెస్ కోల్పోయినప్పుడు మన శరీరంలో ఎడ్రిలిన్ అనే హార్మోన్ సెక్రెట్ అవుతుంది. అసలు అదర్వైజ్ కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అది పెరుగుతుంది. ఆ బీపీ కొద్దిగా తగ్గితే ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనం డిస్టర్బ్ చేసుకుని మెంటల్ యాజిటేషన్ ఉన్నట్టయితే అది ద్విగుణీకృతం అవుతుంది. దానివల్ల ఉన్న చిన్న హార్ట్ అటాక్, చిన్న డ్యామేజ్తో సరిపోయేది ఈ రెస్ట్లెస్నెస్ వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అందుకోసమని మనం ఎంత వీలుంటే అంత కామ్గా ఉండగలిగితే ఆ పరిస్థితుల్లో స్టిల్గా ఎక్కువ ఎగ్జైట్ కాకుండా మీ అంతట మీరు ఎన్నో పనులు చేయకుండా మిగతా వాళ్ళ మీద ఆధారపడితే చాలా మంచిది.
మీరు లోపల ఏం జరుగుతుంది? ఇదొక కార్టూను. మనకున్న హార్ట్‌కి సంబంధించిన రక్తనాళాలు. అతి ముఖ్యమైనది ఏంటంటే, మన చిన్నప్పుడు ఏ జబ్బులు లేనప్పుడు ఈ విధంగా క్లీన్‌గా వెసలు మొత్తం ల్యూమిన్ అంతా క్లీన్‌గా ఉండి, వెసల్ వాల్ ఏమాత్రం ప్రాబ్లమ్ లేకుండా నార్మల్‌గా ఉంటుంది. కానీ ఓ 19 ఏళ్ళు, 20 ఏళ్ళు దాటేప్పటికి మనకేంటంటే ఇలా కొద్దిగా ఎథెరోస్క్లెరోసిసు, కొలెస్టరాల్ ప్లాకు ఇలా డెవలప్ అవుతుంది. అప్పుడు కూడా మనకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం లేదు. అలాగే ఈ ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ రావడానికి ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఈ 10 ఏళ్లలో మనం అజాగ్రత్తగా ఉండి వీటి గురించి ఎన్నో సంకేతాలు పంపుతూ ఉంటుంది. అలాగే ఎన్నో బ్లడ్ టెస్ట్‌లో మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇలా పెరిగిపోతున్నాయి మన రక్తనాళాల్లో అని తెలిసేటువంటి ఎన్నో టెస్టులు చేసుకొని, మనం చేయవలసిందేంటంటే ఇలా క్లాట్ ఫార్మ్ అయ్యి ఈ రప్చర్ అయ్యి ఈ ప్లాక్ దీని చుట్టూ రక్తం గడ్డకట్టుకుని మనకి హార్ట్ అటాక్ రాకుండా మనం ముందుగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకి ఈ హార్ట్ అటాక్ రాకుండా కూడా ఆపుకోవచ్చు. కానీ మనకు తెలియలేదు. ఏదో విధంగా ఈ అన్‌స్టేబుల్ ఏంజైనా అంటారు దీన్నే. ఈ రప్చర్ అవుతుంది. రప్చర్ అయినప్పుడు కూడా ఇది పూర్తిగా ఒక్క కొలెస్టరాల్ ప్లాక్ వల్ల ఎవరికీ హార్ట్ అటాక్ రావు. అలాగే దీని రిపేర్ డ్యామేజ్ అయిపోతే కూడా హార్ట్ అటాక్ రాదు. కానీ దీనివల్ల కలిగే దుష్ఫలితాలేంటంటే, మన రక్తంలో ఉన్నటువంటి ఎన్నో కణజాలం ఇది గడ్డ కట్టుకునేట్టు చేస్తుంది. దీంట్లో వచ్చేటువంటి కెమికల్స్ అన్నీ. ఈ కెమికల్స్ వలన ఈ బీపీ ఎక్కువ ఉండడం వల్ల, ఈ ఉన్న ఎండోథీలియం నార్మల్‌గా ఇంటాక్ట్‌గా ఇలా ఉండాలి. అటువంటిది ఇలాగా ఇంజ్యూరీ వల్ల ఇలా గ్యాప్ వచ్చింది అంటే, ఇవన్నీ బయటకొస్తాయి. ఇలా బయటకొచ్చినప్పుడు రక్తంలో మామూలుగా గడ్డ కట్టిన రక్తం కాస్త గడ్డ కడుతుంది. అప్పటిదాకా ఉన్న ఈ పూడికలు 70% ఉంటే, అది కాస్త 100కి 100%గా ఈ క్లాట్ వల్ల ఏర్పడుతుంది. అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఈ క్లాట్ కాకుండా ఎవరికీ కూడా ఇంతవరకు హార్ట్ అటాక్ 99% హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఇదే కారణం. ఏవో మిగతా కొన్ని కారణాలున్నాయి. స్పాజమ్ వల్ల వాటి వల్లను. అవన్నీ మనం ఎక్స్‌క్లూడ్ చేసినట్టయితే, ముఖ్యమైన కారణం ఈ క్లాట్ ఫార్మ్ అవ్వడం. అందుకోసమని ఈ క్లాట్‌ని ఎంత తొందరగా మనం తొలగించగలము, మళ్ళీ రక్త ప్రసరణ మామూలుగా చేయగలము అన్నది విలువైన టైం. ఈ మధ్యలో గ్యాప్‌లో మనం గంటలో గనక రెస్టోర్ చేసినట్టయితే, ఈ హార్ట్ మజిల్‌కి డ్యామేజ్ కాకుండా మనం బయటపడతాం. అదే 3, 4 గంటలు దాటింది అంటే హార్ట్‌లో ఉన్న మజిల్ దెబ్బతిని అది మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది. కానీ ఒక చోట దెబ్బతిన్న మజిల్ దాని చుట్టుపక్కల ఇంకా అంత పూర్తిగా దెబ్బతినకుండా ఉంటాయి. దాన్ని స్టన్డ్ మయోకార్డియం అంటారు. సో, అటువంటి పరిస్థితుల్లో మనం ఎంత తొందరగా మళ్ళీ సర్క్యులేషన్‌ను ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ సరౌండింగ్ జోన్స్ తొందరగా రికవర్ అవుతాయి. ఆ విధంగా కూడా జరగబోయే డ్యామేజ్‌ని మనం లిమిట్ చేసుకోవచ్చు. సో, ముఖ్యంగా దీంట్లో మనకు తెలియవలసిందేంటే ఇప్పటిదాకా మనం గుర్తించింది హార్ట్ అటాక్స్‌కి రావడం ఈ ఉన్న కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ కన్నా కూడా అప్పుడు తాత్కాలికంగా ఏర్పడిన కొన్ని పరిస్థితుల వల్ల రక్తంలో ఉన్న ఎన్నో కణజాలం ఇవి క్లాట్స్‌ని ప్రేరేపించి రక్తం గడ్డకట్టుకోవడం. అందుకోసమనే మన ట్రీట్మెంట్ ఎయిమ్ అంతా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎథెరోస్క్లెరోసిస్ వల్ల మూసుకుపోయే వెసల్స్ కన్నా మనం ఈ రక్తంలో అడ్డం పడిపోయి క్లాట్స్ ఉన్నవి ఎంత తొందరగా కరిగించగలము అన్నది ఇంపార్టెంట్. దాని మీద బేస్ అయ్యే మనకి ఈ విధంగా రక్తనాళం ఉంటుంది. ఇది ఎథెరోస్క్లెరోసిస్, ఇది ప్లాక్. ఈ విధంగా నేరో అవుతుంది. కానీ ఇక్కడ ఫ్లో సరిగ్గా లేనప్పుడు ఈ రక్తంలో ముందు భాగంలో ఈ బ్లాక్‌కి ముందస్తుగానే ఇదంతా కూడా రక్తం గడ్డకట్టి ఎక్కువ డ్యామేజ్ దీనివల్ల జరుగుతుంది. దీన్ని ఆపగలిగితే వచ్చిన తర్వాత ఈ క్లాట్‌ని మనం తీసేయగలిగితే ఈ 2 పరిస్థితుల్లో కూడా మనం హార్ట్ అటాక్ వల్ల కలిగే దుష్ఫలితాలను మనం తగ్గించుకోవచ్చు. దానికోసమనే ఈసీజీలో వచ్చే మార్పులు అది క్లాట్ వల్ల డ్యామేజ్ జరుగుతుందా? కాదా? అన్నది తెలుస్తుంది. అలాగే మనకి వెంటనే మీకు కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తారు. ట్రోపోనిన్ అని ఇలా ఎంజైమ్స్ అవన్నీ. ఆ ఎంజైమ్స్ కూడా ఎక్కువయ్యి ఈసీజీలో చేంజెస్ ఉన్నట్టయితే మనం తెలుసుకోవాల్సింది మనం దీనికి వెంటనే ఈ రక్తంలో ఉన్న గడ్డల్ని మనం ఏ విధంగా ఎంత తొందరగా కరిగించగలము, ఆ అడ్డుగోడలు తీసేయగలము అన్నదాన్ని బట్టి హార్ట్ అటాక్ నుంచి ఎంత తొందరగా రికవర్ అవుతామో అన్నది ఆధారపడుతుంది. దానికి ముఖ్యంగా ఉపయోగపడేది ఈసీజీ. ఈసీజీలో మామూలుగా ఉండే ఈసీజీ ఇలాగా హారిజాంటల్‌గా ఉన్నటువంటి ఈ పర్టిక్యులర్ సెగ్మెంటు ఇంత పైకి దాకా ఇలా లేచి ఈ విధంగా గనక ఎలివేటెడ్ అయిపోతే
ఇది మోస్ట్ డేంజరస్ హార్ట్ అటాక్. అలా కాకుండా కిందకి దిగితే కొంతవరకు ఇది పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు. కానీ ఇలా కూడా చాలా మందికి మృత్యువాతన పడే అవకాశం ఉంటుంది. కానీ దీనికి ఇచ్చే ట్రీట్మెంట్ వేరుంటుంది. దీనికి ఇచ్చే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. మనం ఇటువంటి వాటికి ట్రీట్మెంట్ గా తొందరగా చేయగలిగితే మనం వెంటనే ఉపశమనం కలుగుతుంది నొప్పి నుంచి. అలాగే మనం గనక ఆ వచ్చే కాంప్లికేషన్ కూడా తగ్గించగలుగుతాం. అందుకోసం ఈసీఈ తెలిసినా తెలియకపోయినా ఈ మాత్రం దీన్ని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకున్నా మనకి దీని గురించి మెడిసిన్ తెలియక్కర్లేదు. దీని గురించి పెద్ద ఎక్స్ట్రాడినరీ హెల్త్ కేర్లో పెద్ద పరిచయం అక్కర్లేదు. ఈ మాత్రం కొద్దిగా నేర్చుకోవడానికి ఈ ప్యాటర్న్ స్టడీ అంటారు. ఈ ప్యాటర్న్ గుర్తించినట్టయితే ఎవరైనా కొద్దిగా ఈ గుండె జబ్బుల గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చేయగలిగిన పని ఇది. అట్లాగే అండర్స్టాండ్ దీన్నే ఎక్యూట్ కొరోనరీ సిండ్రోమ్ అంటారు. ఎంత తొందరగా రక్తం గడ్డకట్టుకోవడానికి 2-3 నిమిషాల కన్నా ఎక్కువ టైం అవసరం లేదు. ఈ 2-3 నిమిషాల్లో జరిగేటువంటి పరిస్థితులను తెలుసుకుని ఈ 2-3 నిమిషాల్లో జరిగిన ఈసీఈ మార్పుల్ని, అలాగే దానివల్ల వచ్చినటువంటి ఈ సిమ్టమ్స్ గుండె నొప్పి కానీ, ఆయాసం కానీ, చెమటలు పడడం కానీ, ఇలాగ వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు కానీ, ఆర్ వాంతి యాక్చువల్గా జరిగినా కానీ మనం వెంటనే కానీ చర్యలు తీసుకున్నట్టయితే ఉన్న డాక్టర్ అందరికీ మనకు తెలియవస్తుంది ఏంటంటే దీన్ని ఈ క్లాట్స్ని కరిగించేటువంటి డ్రగ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ని ఎలా వాడాలి అన్నది కొన్ని స్పెషలైజ్డ్ యూనిట్స్లో, ముఖ్యంగా ఐసీసీయూ సెటప్ ఉన్న చోట ఇటువంటి పనిచేసే డాక్టర్లందరికీ తెలుస్తుంది. ఆ కావలసినటువంటి పరికరాలు, ఆ టూల్స్, మందులు వాళ్ళ అందుబాటులో ఉంటాయి. అందుకోసం మనం వెళ్ళవలసిన ఆసుపత్రి, ఏ ఆసుపత్రికి వెళ్తున్నామో వాళ్ళకి దీంట్లో అనుభవం ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. లేకపోతే మనం వెళ్ళిన హాస్పిటల్లో ఇవి లేకపోతే వాళ్ళు లేవని గుర్తించి మళ్ళీ ఇంకో హాస్పిటల్కి పంపించినట్టయితే మనకు ఉన్నటువంటి పుణ్యకాలం కాస్త దీంట్లో గడిచిపోతుంది రోడ్డు మీద. సో ఈ వల్ల జరిగే డ్యామేజ్ ఎక్కువ ఉంటాయి. అందుకోసం మనం కొద్ది సమయంలోనే ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ ఏవి మన దగ్గరలో తెలుసుకుని అక్కడికి వెళ్ళడం మంచిది. అలాగే మీరు వస్తున్నారని హాస్పిటల్ వాళ్ళకి ముందుగానే చెప్తే మీకోసం చేయవలసినవన్నీ కూడా, ఒకవేళ అంబులెన్స్ ద్వారా వాళ్ళు ఈసీజీ కూడా చదవగలిగితే ఇంకా ఎక్కువ తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. సో అటువంటి ఫెసిలిటీస్ ఉన్న అంబులెన్స్ మనం తెచ్చుకుని అలా ఫెసిలిటీస్ ఉన్న ఆసుపత్రులకు వెళ్ళినట్టయితే ఇవన్నీ పూర్తిగా అర్థం చేసుకున్న డాక్టర్లు ఉంటారు. వాళ్ళు వెంటనే చేయవలసిన పని ఏంటంటే మీకు ఇవ్వాల్సిన క్రైటీరియా, అంటే మీకు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది ఒక 5-6 నిమిషాల్లో వాళ్ళు నిర్ణయం తీసుకోగలరు. మీకున్న రక్త పరీక్షలు, అలాగే మీరు తీసుకున్న ఈసీజీ, మీకున్నటువంటి క్లినికల్ హిస్టరీ, ఇంత ముందాక ఏం జరిగింది, ఏ విధంగా వచ్చింది పెయిన్ అనేది. అటువంటప్పుడు కనుక ఈ యూరోకైనేజ్ కానీ స్ట్రెప్టోకైనేజ్, ఈ మధ్యకాలంలో స్ట్రెప్టోకైనేజ్ ఇవ్వట్లేదు, ఎక్కువ యూరోకైనేజ్ ఇంకా అంతకన్నా అడ్వాన్స్డ్ డ్రగ్స్ ఉన్నాయి. అటువంటి వాటిని మీరు తొందరగా ఇక మీకు ఇంట్రావెనస్ అంటే నరంలోకి ఇంజెక్ట్ చేయగలిగితే వెంటనే వెళ్ళి ఆ క్లాట్ని కరిగించే శక్తి వీటికి ఉంటుంది. అందుకోసమని ఏ టైంలో ఎంతసేపట్లో మనం ఈ మందులు ఇస్తున్నాము, ఏ డోసులో ఇస్తున్నాము, వీటికి ఇవ్వాల్సిన అన్ని అవకాశాలు ఉన్నాయా, అది ఇవ్వకుండా పరిస్థితులు ఏమైనా వీళ్ళకు ఉన్నాయా, ముఖ్యంగా వాళ్ళకి ఆల్రెడీ హార్ట్ సర్జరీ జరిగి అలాగే ఎక్కువ స్పృహ మీద ఉండి, అలాగే యాంటీ కోయాగులెంట్స్ అంటారు, కొద్ది వాల్ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు, అలాగా ఎన్నో కారణాల వల్ల యాంటీ కోయాగులెంట్స్, ఎసిట్రోము, వార్ఫరిన్, ఇటువంటి డ్రగ్గులు తీసుకున్న వాళ్ళలో ఇవన్నీ ఎంతో అనుభవించలేని డాక్టర్లు ఎన్నో టెస్టులు చేస్తే గానీ ఈ నిర్ణయం తీసుకోలేరు. సో అటువంటి కోసమని అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్న ప్లేస్కి వెళ్ళడం ఇంపార్టెంట్. ఒక్కోసారి ఇవ్వకూడని చోట ఇది ఇచ్చినట్టయితే దీనివల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఇది ఎంత ఉపయోగమో జీవితాన్ని రక్షించడానికి అంతంత ఒక్కోసారి ప్రమాదాలు కూడా చేస్తాయి. అందుకోసం అనుభవజ్ఞులైన డాక్టర్లు వాళ్ళ పర్యవేక్షణలో ఇవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే థ్రోంబోలైటిక్ థెరపీ ప్రిన్సిపల్స్ ఏంటంటే దీంట్లో ఈ గడ్డ కట్టిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఒక ఫైబ్రినోజన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ కెమికల్ని మనం అదుపులో ఉంచినట్లయితే మనం ఇచ్చేటువంటి క్లాట్ బస్టర్స్ అంటారు. ఈ క్లాట్ బస్టర్స్ ఈ క్లాట్ని గనక రిమూవ్ చేయగలిగితే మళ్ళీ రక్త ప్రసరణ ఆ డ్యామేజ్ అయిన ఏరియాకి రక్త ప్రసరణ ఎంత తొందరగా ఎస్టాబ్లిష్ అవుతే అంత తొందరగా మనం వీటిని ఆపుకోగలుగుతాం. అట్లాగే కొన్ని సార్లు ఏంటంటే కొన్ని నష్టాలు ఉంటాయి. ఎందుకని చెప్పాను, అనుభవించలేని డాక్టర్లు కాకపోతే మనకి చాలా ప్రమాదం. ముఖ్యంగా ఇది ఎక్కువ తొందరగా కనుక మనం అలాగే అరెస్ట్ అయిన తర్వాత కూడా, అది హార్ట్ ఆగిపోయిన తర్వాత కూడా ఈ విధంగా కంప్రెస్ చేసి హార్ట్ రిథమ్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే
ఈ ఉన్న తర్వాత కూడా ఈ థ్రోంబోలైటిక్ డ్రగ్స్ ఇచ్చినట్టయితే మనం వాళ్ళని బతికించుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. అలాగే మనకున్నటువంటి ఊపిరి ఆగిపోయినప్పుడు ఈ ఊపిరిని కృత్రిమంగా ఇవ్వడానికి ఉండే పరికరాలు, దీన్ని ఎలా వాడాలో తెలుసుకునేటువంటి అనుభవజ్ఞులు చుట్టుపక్కల, దీనికి అందరూ కూడా మెడిసిన్స్ అక్కర్లేదు, ఎంబీబీఎస్ కూడా అక్కర్లేదు. ఈవెన్ అంబులెన్స్ డ్రైవర్లు కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో ఈ ట్రైనింగ్ పొందుంటారు. అలాగే ఇంట్రెస్టెడ్ ఇన్ ఎన్‌జీఓస్, అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఎంతోమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈ కార్డియాక్ సిపిఆర్ అన్న దాన్ని ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి, ఎప్పుడైనా ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సూపర్ బజార్లో కానీ, బీచ్ల దగ్గర కానీ, హాలిడేస్ దగ్గర కానీ ఇటువంటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అప్పుడు వెంటనే ఫస్ట్ ఎయిడ్గా వాళ్ళకి ఇచ్చే ఆస్పిరిన్, అలాగే దాంతోపాటు ఊపిరి ఆగిపోయి గుండె ఆగిపోతే వాళ్ళ కాన్షియస్నెస్ లేని పక్షంలో ఏ పరిస్థితుల్లో ఇటువంటివి ఈ కంప్రెషన్ చేసి మళ్ళీ హార్ట్‌ని రిథమ్‌ని ఎస్టాబ్లిష్ చేయడం అనే దానికోసమని ఓ అరగంట, గంట ట్రైనింగు. రెగ్యులర్‌గా ఈ ట్రైనింగ్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా దగ్గరలో ఉంటే హాస్పిటల్ అంబులెన్స్ వచ్చేదాకా, హాస్పిటల్‌కి వెళ్ళేదాకా వాళ్ళు గనక ఈ ప్రాసెస్‌ని గనక స్టార్ట్ చేసినట్టయితే కొద్దో గొప్పో సర్క్యులేషన్ రీఎస్టాబ్లిష్ చేయగలిగితే ఈ బ్రెయిన్ డ్యామేజ్ తగ్గుతుంది. అలా కాకుండా 3 నిమిషాల తర్వాత ఎవరు 3 నిమిషాల లోపుగా హాస్పిటల్‌కి వెళ్ళే పరిస్థితి లేవు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి అంటే 45 నిమిషాలు, 1 అవర్ పడుతోంది ఒక హాస్పిటల్‌కెళ్ళాలంటే. సో, అందులో రద్దీ టైంలో అయితే ఇంకా ప్రమాదం. అంబులెన్స్‌లకి సరైన అందరూ దారివ్వరు. ఆ విధంగా పుణ్యకాలం అంతా వాళ్ళకి అంబులెన్స్‌లోనే గడిచిపోతుంది. అందుకోసమని ఇటువంటి ట్రైనింగ్ అయిన వాళ్ళు ఆసుపత్రి దాకా కొద్దిగా డిలే అయినా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి, ఈ కొద్దిగా కాపోతే కొద్దిగా రక్త ప్రసరణ మీకు మెదడుకి గనక పంపించగలిగితే, అలాగే ఆక్సిజన్ మౌత్ టు మౌత్ బ్రీతింగ్ లేకపోతే ఇటువంటి యాంబూ బ్యాగ్ అని అంటారు. దీని ద్వారాను మనం ఆక్సిజన్ కూడా సప్లై చేసినప్పుడు మనం 3 నిమిషాలు కాకుండా 30 నిమిషాల్లో వెళ్ళినా అంత ప్రమాదం లేకుండా మనం రక్షించుకోవచ్చు. అలాగే ఇందాక చూపించిన ఏఈడీ అది కూడా వాడగలిగితే ఇంకా ఎక్కువ మందిని మనం రక్షించుకుంటాం. అట్లాగే దీంట్లో రిస్కులు లేవని కాదు. ఈ పద్ధతిలో తెలియనప్పుడు మనం హార్ట్ ఆగిందో లేదో తెలియకుండా, ముఖ్యంగా హైపోథెర్మియా టెంపరేచర్ తగ్గినప్పుడు హార్ట్ ఆగినట్టుంటుంది. అటువంటప్పుడు ఇటువంటి కొన్ని కొన్ని చేయకూడదు. అలాగే బ్లీడింగ్ రిస్క్ ఆల్రెడీ అంతకుముందు వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ అంటారు. అటువంటి డ్రగ్స్ మీద వాళ్ళు ఉంటే ఫర్ ఎనీ కారణం వల్ల, అటువంటప్పుడు మనం ఇవి కూడా అడ్మినిస్ట్రేట్ చేస్తే ఈ థ్రాంబస్ కరిగిపోవడానికి ఉన్న ఆతృతతోటి మనం మిగతావన్నీ తెలియకుండా, అలాగే హిస్టరీ చెప్పేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఏం మందులు వాడుతున్నారు, వాళ్ళకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏమిటి అన్నది చెప్పకుండా, హిస్టరీ తెలియకుండా ఒక్కోసారి చేసినట్టయితే మనకి కొన్ని ప్రమాదాలవుతాయి. అలాగే కాకుండా ఒక్కోసారి క్లాట్‌ని సడెన్‌గా తీసేసిన తర్వాత, క్లాట్ వల్ల వచ్చినటువంటి కొన్ని దుష్ఫలితాలు మళ్ళీ సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, అది రికవర్ అయ్యేలోపుగా రీపెర్ఫ్యూజన్ ఇంజరీ అంటారు. దీనివల్ల కూడా కొన్ని నష్టాలున్నాయి. ఈ చిన్న చిన్న నష్టాలు తప్ప, ఈ ఇటువంటి డ్రగ్స్ వాడడం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. కానీ అనుభవజ్ఞులైన డాక్టర్లు, తర్వాత అవైలబిలిటీ, వాళ్ళకున్న హిస్టరీ, వాళ్ళకున్నటువంటి ఏమి పరిస్థితుల్లో ఈ హార్ట్ అటాక్ వచ్చిందో తెలిసినప్పుడు మాత్రమే మనం పూర్తిగా వాళ్ళకి ఉపయోగపడే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. అట్లాగే మనకు తెలియవలసిందేంటంటే, గుండెకి సంబంధించింది 3 రక్తనాళాలుంటాయి ముఖ్యమైనవి. ఒకటి లెఫ్ట్ సైడ్‌ది, ఒకటి రైట్ సైడ్‌ది. ఈ విధంగా డివైడ్ చేస్తాం. లెఫ్ట్ సైడ్‌ది ఇది చాలా ఈ సెగ్మెంట్ లెఫ్ట్ మెయిన్ అంటారు. అంటే చెట్టు మొదల్లాగా ఉండేటువంటి ఏరియా ఇది. ఇక తర్వాత ఈ 2 భాగాలుగా విడిపోతుంది. ఒకటి లెఫ్ట్ సైడ్ గుండె వెనక భాగానికెళ్ళేది, ఈ గుండె ముందుకొచ్చేది. వీటిలో అన్నిటికన్నా ముఖ్యమైన బ్లడ్ వెసల్ ఈ గుండెకి ముందుకొచ్చేది. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఈ వెసలు ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్నే ఎల్ఏడి అంటారు. లెఫ్ట్ యాంటీ డిసెండింగ్ కొరోనరీ ఆర్టరీ అంటారు. ఈ పరిభాష మీకు తెలిసినా తెలియకపోయినా ఈ గుండెకి ముందు భాగంలో ఉండేటువంటి రక్తనాళము, ఇది గుండెకి వెనక భాగంలో ఉండే రక్తనాళము, ఇది కుడి పక్కన ఉండే గుండెకి ఉన్న రక్తనాళం. ఈ 3 ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకి ఎంతో ఉపయోగం. దీన్నే మేము యాంజియోగ్రామ్ చేసినప్పుడు మాకు తెలుస్తుంది. ఈ 2 వెసల్స్ ఈ విధంగా విడిపోతున్నాయి ఇక్కడ. ఇలా 2 విడిగిపోయే ముందే ఇది చెట్టు మొదల్లో 2 బ్రాంచ్‌లు అన్నీ అసలు ఏ కొమ్మలు రాకుండా చెట్టు మొదల్లోనే విడిపోతున్నప్పుడు, ఇక్కడ బ్లాక్ ఉన్నప్పుడు ఇది ఎక్కువ అత్యంత ప్రమాదం కలుగజేస్తుంది. ఇది ఒక్కోసారి ఏంటంటే మన రికవరీ ఛాన్సెస్‌ని తగ్గించేస్తుంది. ఎందుకంటే దీంట్లో రక్త ప్రసరణ చేయడం, మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడం అంత ఈజీ కాదు. సో, అందుకోసం ఏ ఏరియాలో
ఈ క్లాట్ ఫామ్ అయింది అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అలాగే మీకు గనక ఈ డివిజన్ దాటిపోయి ఇది కిందకి వెనక్కి వెళ్ళిపోయే ఆర్టరీ వెళ్ళిపోయింది, ఈ ముందుకు వచ్చేటువంటి ఆర్టరీ వచ్చి ఇక్కడ గనక బ్లాక్ ఉన్నట్టయితే, ఇక్కడ గనక మనకి బ్లడ్ క్లాట్ ఏర్పడితే, ఎక్కువ సార్లు ఇటువంటి బ్లాక్సే మేము ఆసుపత్రిలో 1 అవర్ లోపుగా వస్తే వాళ్ళకి ఈ క్లాట్ డిజాల్వింగ్ డ్రగ్స్ కానీ లేకపోతే మెకానికల్గా వీటన్నిటిని కూడా యాంజియోప్లాస్టీలు అలాగే స్టంట్లు 1 అవర్లో కనుక వచ్చినప్పుడు వాళ్ళందరికీ మనం ఇటువంటి పెట్టగలిగితే మళ్ళీ పూర్తి నార్మల్గా బ్లడ్ సర్క్యులేషన్ ఉన్నట్టయితే ఈ హార్ట్ అటాక్ వల్ల కలిగే దుష్ఫలితాలన్నీ ఆపచ్చు. అందుకోసమే దీన్ని విడో మేకర్స్ ఆర్టరీ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఎల్ఏడిని ఎందుకంటామంటే దీంట్లో ఉన్నటువంటి లెఫ్ట్ కొరనరీ ఆర్టరీ మెయిన్ బ్రాంచ్, అక్కడి నుంచి వచ్చేది యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ. దీన్ని ఈ ముందు భాగంలో దానికి అందుకే దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో బ్లాక్స్ వస్తే వాళ్ళకి ఎక్కువ మంది చచ్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం వాళ్ళ పార్ట్నర్స్ వైధవ్యం వస్తుంది, అంటే విడోస్ అవుతారు. మగవాళ్ళకి వస్తే హార్ట్ అటాక్, ఆడవాళ్ళు వైద్యం వస్తుంది. ఆడవాళ్ళకి వస్తే మగవాళ్ళు విడోస్ అవుతారు. అందుకోసం ఈ ఆర్టరీని విడో మేకర్స్ ఆర్టరీగా, విడో మేకర్స్ హార్ట్ అటాక్గా గుర్తించడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వెసల్. దీంట్లోనే ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చేది ఈ వెసల్గా ఉన్నాం. మిగతా వాటిలో వచ్చేది లిమిటెడ్ హార్ట్ ఇన్ఫాక్ట్ వస్తుంది రైట్ సైడ్ ఇన్వాల్వ్ అవుతాయి. కానీ దీనివల్ల వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి. రిథమ్ డిస్టర్బెన్స్, అలాగే హార్ట్ తొందరగా ఆగిపోవడం, మళ్ళీ రికవర్ కాకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ వాటితో కంపారిటివ్గా చూస్తే ముఖ్యంగా దీంట్లో ఉన్న బ్లాక్ వల్లే ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. ఈ కాకుండా మిగతా బ్లడ్ వెసల్స్లో బ్లాక్స్ ఉంటే వాళ్ళు చాలామంది హాస్పిటల్ దాకా చేరుకుంటారు. హాస్పిటల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఈ రక్తనాళాల్లో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుని దానికి కావాల్సిన పనులు మనం వెంటనే చేయగలిగితే మిగతా వచ్చే అటువంటి హార్ట్ అటాక్స్ అన్నిటిని మనం తగ్గించగలుగుతాం. అట్లాగే ముఖ్యంగా మనం తెలియవలసింది ఏంటంటే బ్లాక్ కన్నా ఇది మన కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిన బ్లడ్ వెసల్స్లో అడ్డుగోడలు. దీనికన్నా కూడా ముఖ్యమైనది ఇది. ఈ ముందు భాగంలో ఏర్పడినటువంటి ఈ క్లాట్ వల్ల, దీని తర్వాత అయితే అక్కడే ఏర్పడినటువంటి క్లాట్ వల్ల, లేకపోతే దాని తర్వాత కూడా ఏర్పడేటువంటి బ్లాక్ వల్ల ఈ ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ వస్తాయి. అందులో దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, కొద్దిమందికి డ్రగ్స్ తోటి దీన్ని డిజాల్వ్ చేసుకోవచ్చు. కొంతమందికి డ్రగ్స్కి వీలు పడినప్పుడు మనం వేరే ప్రొసీజర్లు చేసి దీన్ని అర్జెంట్ యాంజియోప్లాస్టీ, అర్జెంట్ స్టంటింగ్ అంటారు. సో కొంతవరకు వాళ్ళకి డెసిషన్ తీసుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా కొంతమంది కార్డియాలజిస్టులు తొందర పెట్టడానికి కారణం ఎందుకంటే ఏమాత్రం డిలే చేసినా మనం దీన్ని రికవరీ ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఆ ఆతృతతోటి వాళ్ళు ఎక్కువ ఆలోచించి కూడా ఆలోచనివ్వకుండా మిమ్మల్ని ఒక నిర్ణయం తీసుకుని దీనికి అగ్రి అవుతే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు వేరే పనులు చేయగలుగుతారు. అటువంటి వాటిలో ముఖ్యంగా ఈ బెలూన్ యాంజియోప్లాస్టీ స్టంట్స్, దీంట్లో ఉన్న బ్లాక్స్, దీంట్లో ఉన్న ఈ అడ్డుగోడల్ని, అలాగే అంతకుముందు దాకా ఉన్నటువంటి ఈ ప్లాక్ ఏది రెస్పాన్సిబులో దాన్ని వెడల్పు చేసి వీటిని కంప్రెస్ చేసి ఈ ఉన్న ల్యూమినిక్గా డయామీటర్ పెంచగలుగుతారు. అట్లాగే మళ్ళీ కొలాప్స్ అయిపోయి మళ్ళీ ఇక్కడ క్లాట్ ఫామ్ కాకుండా ఒక మెటాలిక్ స్టంట్ ఒకటి పెడతారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇలా కంప్రెస్ చేసినటువంటి ఈ హార్ట్లో ఉన్న బ్లాక్ మళ్ళీ పూడిపోకుండా ఈ స్టంట్ అనేది ఉపయోగపడుతుంది. అదే విధంగా ఎక్కువ కాలం దీంట్లో ఉన్నటువంటి రక్త ప్రసరణ మామూలుగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. సో ఇది ఎంత తొందరగా చేయగలిగితే అంత తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎక్కువ మంది రిలేటివ్స్ ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనం ఇది చేస్తే చాలా మందిలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని గుర్తించినప్పుడు వాళ్ళకి ఈ సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే యాంజియోప్లాస్టీ అన్నది శరీరంలోకి ఎక్కడైనా కూడా చేయొచ్చు. అలాగే రక్తనాళాలు ఈ కొన్న మన కాలువలోను వాటిలో కూడా మూసుకుపోతే, అలాగే బ్రెయిన్లో కనుక మూసుకుపోతే ఈ రక్తనాళంలో, మెడ దగ్గర ఉన్న రక్తనాళంలో మీకు స్ట్రోకు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కాలులో కనుక ఇటువంటి బ్లాక్ వస్తే ఈ కాలు చచ్చిపోయి ఇది కాలు కూడా మనం తీసేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇటువంటివి ఏ పరిస్థితులు వచ్చినా ఈ టెక్నిక్ వాడి మళ్ళీ మన రక్త ప్రసరణ మామూలుగా చేయగలిగితే ఆ వచ్చే డ్యామేజ్ని తగ్గించవచ్చు. ఈ టెక్నిక్లన్నీ కూడా ప్రైమరీ యాంజియోప్లాస్టీ ఎక్యూట్ కొరనరీ సిండ్రోమ్ అని అంటారు. వీటిలో మనం చేసేదంతా ఇదే. ఇవి డైలేట్ చేసి దీని చుట్టూ దీనికి ఒక బెలూన్ సహాయంతో
దీన్ని వెడల్పు చేసి దాన్ని అలాగే ఉంచడానికి ఎక్కువసేపు, మళ్ళీ కొలాప్స్ కాకుండా ఉండడానికి, దీని చుట్టూ మళ్ళీ క్లాట్స్ ఫామ్ కాకుండా ఉండడానికి ఈ స్టెంట్ అన్నది పెట్టినప్పుడు మనకి ఎక్కువ కాలం మళ్ళీ రక్త ప్రసరణ మామూలుగా జరుగుతుంది. ఆ జరిగిన డ్యామేజ్ అంతా కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా జరిగే పరిస్థితి 6 గంటలు దాటిన తర్వాత తగ్గిపోతుంది. కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో 6 గంటలు దాటిన తర్వాత కూడా ఈ ప్రక్రియ చేయడం ఉపయోగం ఉంది. అది ఓన్లీ నిష్ణాతులైన ఈ గుండె నిపుణులు మాత్రమే నిర్ణయించగలరు. ఏదో టైం అయిపోయిందని చెప్పి మానేయక్కర్లేదు. అలాగే టైంలో రాలేదని బాధపడక్కర్లేదు. మనం వచ్చిన టైంలోనే ఎంతవరకు ఇటువంటి నిష్ణాతుల చేతిలో ఉంటే మనం అంత తొందరగా మీకు విముక్తి కోరే అవకాశాలు ఎన్నైనా ఉంటాయి ఈ హార్ట్ అటాక్ నుంచి. అట్లాగే ఈ ప్రాక్సిమల్ ఎల్ఈడి ఇది ఎంత తొందరగా, ఎంత క్లోజ్గా ఈ లెఫ్ట్ మెయిన్ సెగ్మెంట్ అన్నాడు చెట్టు మొదలు లాంటి ఇది ఎంత దగ్గరలో ఉంటే అంత ఛాన్సెస్ ఎక్కువ మనం మృత్యువతన పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల జరిగే డ్యామేజ్ ఆ కింద ఉన్నటువంటి రక్త ప్రసరణ ఇక్కడే ఆగిపోతుంది కాబట్టి చాలా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అందుకే దీనికి వీడియో మేకర్స్ ఆర్టరీ అని పేరు వచ్చింది. సో అట్లాగే రెండో పద్ధతి ఏంటి, ఒక్కోసారి యాంజియోప్లాస్టీ కూడా వీలు పడవు. ఎమర్జెన్సీగా మనం సర్జరీ కూడా చేసి కొంతమందిని మనం రక్షించవచ్చు. ఈ బ్లాక్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఈ బ్లాక్ బియాండ్ కనుక ఏమైనా బైపాస్ గ్రాఫ్ట్స్ పెట్టినట్లయితే మనం ఇది ఎమర్జెన్సీ కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటాయి, అందరికీ ఇది ఆఫర్ చేయలేము, మిగతావన్నీ తట్టుకునే శక్తి ఉంది అనుకున్నప్పుడు, మిగతావన్నీ ఫెయిల్ అయినప్పుడు, అవి వీలు పట్టలేదు అనుకున్నప్పుడు మనం ఇది కూడా ఆఫర్ చేయొచ్చు. ఈ విధంగా ఒక ఎక్స్ట్రా బ్లడ్ వెసల్ తీసుకుని మనం ఇక్కడి నుంచి ఈ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని బైపాస్ చేయడం అంటారు. దీన్నే బైపాస్ సర్జరీ అంటారు కలోక్వల్గా. అలాగే ఎక్కడ బ్లాక్ ఉంటే అక్కడ మనం దాన్ని బైపాస్ చేయొచ్చు. అలా 2-3 చోట్ల ఉంటే 2-3 చోట్ల కూడా మనం చేయొచ్చు ఒకే టైంలో, మనకున్న అవకాశాన్ని బట్టి, వాళ్ళకున్న కండిషన్ బట్టి. దీనికి అర్థం అవ్వాలంటే ఉజ్జాయింపు హైవే ఉందనుకుంటాం. ఈ హైవేలో చిన్న యాక్సిడెంట్ అయ్యి రోడ్డు బ్లాక్ అయిపోతే మనం ఇమ్మీడియట్గా మనం చేయగలిగింది ఏంటంటే దీన్ని రెస్టోర్ చేసినా చేయలేకపోయినా మనం ఇలా బైపాస్ పక్క నుంచి వేసిన ఒక రోడ్డు అది ఉన్న ఇమ్మీడియట్గా ఉన్నటువంటి కష్టాలు తొలగిస్తుంది. అవసరాన్ని బట్టి ఇది కొద్దిగా డిలే అయినా ఈ రిపేరు, అలాగే దీనికి ఒకవేళ చేయలేని పరిస్థితి వచ్చి మొత్తం అంతా గండిపడిపోయి రోడ్డు రిపేర్ కూడా కష్టంగా ఉన్నప్పుడు ఇలా బైపాస్ రోడ్డు వల్ల మనం ఈ ట్రాఫిక్ జాములు లేకుండా మళ్ళీ నార్మల్గా ఇవన్నీ రెస్టోర్ చేయడానికి ఉపయోగపడేది ఈ బైపాస్ రూట్. అటువంటి బైపాస్ రూటే మనం బ్లడ్లో ఆగిపోయింది, రక్త ప్రసరణ ఆగిపోయింది అనుకున్నప్పుడు మనం ఇంకా వేరే రక్తనాళం, ఇది ముఖ్యంగా ఇది లీమా అంటారు, ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ, చాలా శ్రేష్టకరమైనటువంటి గుడ్ క్వాలిటీ కండ్యూట్, ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ విధంగా బ్లాక్ ఇక్కడ ఉన్నట్టయితే దానికి బియాండ్ దట్ వన్, దానికి దాటి అక్కడున్న రక్తనాళంలో మనకి ఈ వేరే వచ్చేటువంటి రక్తాన్ని సరఫరా చేసినట్టయితే మనకున్న డ్యామేజ్, దీనివల్ల జరిగే డ్యామేజ్ ఆగిపోతుంది. అలాగే దానివల్ల వచ్చే దుష్ఫలితాలన్నీ ఆగిపోతాయి. ఇది ఎంత తొందరగా మనం దీన్ని రీఎస్టాబ్లిష్ చేయగలము అన్నది ఇంపార్టెంట్. అందుకోసమే యాంజియోప్లాస్టీ స్టంటింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్. అది తొందరలో 10-15 నిమిషాల్లోనే వాళ్ళు చేయగలుగుతారు. కానీ ఇటువంటి సర్జరీ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అలాగే ఉన్నటువంటి దీన్నే మనకి బ్రెస్ట్ బోన్ ఉంటుంది ఫ్రంట్ చెస్ట్ మీద, దాని వెనకాల ఉండేటువంటి ఈ రక్తనాళం, దీన్ని ఈ విధంగా డిసెక్ట్ చేసి దీని గనక మనం తీసుకుని దీనికి ఆ బ్లాక్ తర్వాత జోడించినట్టయితే దీని ద్వారా కొత్త రక్తం ఈ వేరే మార్గం ద్వారా ఈ గుండెకి సరఫరా చేయబడుతుంది. అలాగే ఒక్కోసారి అది వీలు పడినప్పుడు ఎమర్జెన్సీలో మేము ఏం చేస్తామంటే ఇలా కాలు దగ్గర ఉన్నటువంటి వీన్ ఇది, ఈ వీన్ అంతా డిసెక్ట్ చేసి ఈ విధంగా దాన్ని ఐసోలేట్ చేసి ఈ భాగంలో రక్తంలోనే ఇక్కడి నుంచి కాల్లో ఉన్నదాన్ని తీసి గుండె చుట్టూ పెడతాం మనం. ఇలా గుండె చుట్టూ పెట్టడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అలాగే చేతి భాగంలో ఉన్న రేడియల్ ఆర్టరీ, ఇది కూడా మనకి గుండెకు ఉన్నటువంటి బ్లాక్ని బైపాస్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఆర్టరీ. ఈ మూడు, ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ చెస్ట్ పక్కన ఉండేటువంటి అది, ఈ రేడియల్ ఆర్టరీ చేతిలో ఉండేది, ఈ కాల్లో ఉన్నారు, ఈ మూడిట్లో ఏది వీలు పడితే అది, ఎంత తొందరగా మనం వీటిలన్నీ చేసి ఉన్న ఎస్టాబ్లిష్ చేస్తే ఆ కండిషన్ అప్పటిదాకా స్టేబుల్గా ఉన్నప్పుడు ఈ రేడియల్ ఆర్టరీ కూడా మనం ఈ విధంగా దాన్ని వేరే ఆల్టర్నేటివ్ రక్తనాళంగా వాడుకోవచ్చు. అటువంటి దానికి హార్ట్ని మనం చేసే సర్జరీ అప్పుడు ఒక హార్ట్ లంగ్ మిషన్ అనేది అవసరం వస్తుంది.
ఈ హార్ట్ యొక్క పనితనాన్ని ఆపేసి దాంట్లో ఉన్నటువంటి శరీరంలో ఉన్న రక్తం అంతా ఈ మిషన్ ద్వారా పంపించి దాన్ని కృత్రిమంగా ఇటువంటి ఆక్సినేటర్ అని ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ చేట దీని మిశ్రమాన్ని కలిపి దాన్ని మళ్ళీ ఈ బ్రెయిన్కి మిగతా ఆర్గన్స్ అన్నిటికి కూడా రక్త ప్రసరణ కృత్రిమంగా చేసే మిషన్ ఇది. ఇది కామన్గా వాడేటువంటి హార్ట్ సర్జరీలో ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఇదే. రక్తం గుండె వల్ల పనిచేయకుండా మిగతా భాగాలన్నీ కూడా రక్తాన్ని బయటికి తీసి దాన్ని శుద్ధి చేసి ఆక్సిజన్తో సహా అన్నీ మళ్ళీ మామూలుగా వాటిలో ఏమేమైతే ఉండాలో కార్బన్ డైఆక్సైడ్ తీసేసి ఆక్సిజన్ మళ్ళీ రెస్టోర్ చేసి మళ్ళీ మనం బ్రెయిన్ సర్క్యులేషను మెదడుకి మిగతా అవయవాలకి ముఖ్యంగా కిడ్నీ ఇవన్నీ కూడా మళ్ళీ మామూలుగా పనిచేసేట్టు చేయగలుగుతాం. కానీ ఈ మధ్యకాలంలో కొత్త టెక్నిక్లు వచ్చాయి. గుండెని ఆపకుండా కూడా మనం చేయగలుగుతున్నాం. దీన్నే ఆఫ్ పంప్ సర్జరీ అని, వితౌట్ బైపాస్ అని, ఈ విధంగా కొన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండా ఇదంతా కూడా ఇటువంటి ఎక్స్‌పెన్సివ్ ఇన్‌స్ట్రుమెంట్స్. దీనికి చాలా స్కిల్ కావాలి. కొంతమంది స్కిల్ ఉన్న హార్ట్ సర్జన్స్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఇలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ సత్ఫలితాలు వస్తున్నాయి అని నమ్మి ఈ మిషన్ మీద కాకుండా కృత్రిమంగా అలా కాకుండా హార్ట్ తనంత పని చేసుకుంటూ మనం ఎక్కువ ఇంటర్ఫియర్ కాకుండా ఈ గుండె పనితనాన్ని ఆపి ఎక్కడైతే మనం ఈ బ్లడ్ వెసల్స్ని బైపాస్ చేయడానికి వాడుకుంటామో అక్కడ మాత్రం దీన్ని స్టెబిలైజ్ చేసి మనం ఈ సర్జరీలో ఇన్సిషన్స్ ఇచ్చి వాటిని అనస్టమోస్ చేయడానికి ఉపయోగపడే పరికరాలు ఇవన్నీ కూడా వాడి మనం అల్టిమేట్లీ ఏం చేస్తామంటే ఇటువంటి రక్తనాళాలన్నీ కూడా గుండె నుంచి మేజర్ అయోటా ఉంటుంది. ఇక్కడి నుంచి వీన్ గ్రాఫ్ట్స్ ఈ విధంగా లీమా గ్రాఫ్ట్స్ ఈ విధంగా ఉన్నటువంటిది ఈ ఈ ఫోటోలో అంత క్లియర్గా కనపడట్లేదు మీకు. ఇలా రకరకాల గ్రాఫ్ట్స్ మల్టిపుల్ గ్రాఫ్ట్స్ కూడా మనం పెట్టచ్చు. సో ఇవన్నీ కూడా మనం చేసుకుని మనకున్నటువంటి రక్త ప్రసరణ మామూలుగా పెడతాం. కానీ థ్రాంబోలైటిక్ థెరపీ తర్వాత, యాంజియోప్లాస్టీ తర్వాత, సర్జరీ తర్వాత మనం అన్నీ మామూలు అయిపోయాయి. అంతా కూడా మామూలుగా జీవించొచ్చు అనుకునే అభిప్రాయం చాలా తప్పు. ఎందుకంటే ఏ కారణాల వల్ల అయితే మనకి ఈ బ్లాక్స్ వచ్చాయో, ఏ కారణాల వల్ల అయితే మన ఈ హార్ట్ అటాక్ వచ్చిందో, అటువంటి కారణాలు ఇంకా శరీరంలో మిగిలిపోయే ఉన్నాయి. వాటిల్లో మనం ఏ మార్పులు తీసుకురాలేదు. కానీ మనం చేసిందల్లా రోడ్డు బ్లాక్ అవుతే దానికి బైపాస్ పెట్టాం. కానీ ఆ రోడ్ బ్లాక్ అక్కడే ఉంది. దాని గురించి ఏదో చేయడం. అలాగే ఇంకో కొత్త రోడ్‌లో మళ్ళీ బ్లాక్ రాకుండా ఉండాలి అంటే, ఏ కారణాల వల్ల అయితే ఈ రోడ్డు చెడిపోయిందో, అటువంటి కారణాలను మనం నివృత్తి చేయకుండా, మళ్ళీ ఇంకో చోట ఇంకో బ్లాక్ అలాగే వస్తది. అందుకోసం అని వీటిని స్టడీ చేసి, ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్ క్రైసిస్ పీరియడ్ దాటిన తర్వాత, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, దీనికి మళ్ళీ ఇటువంటి కండిషన్ రాకుండా, మళ్ళీ ఈ క్లాట్ ఫార్మ్ కాకుండా, మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప, మనం ఈ చేసిన ఇంత కష్టపడింది, ఈ యాంజియోప్లాస్టీ చేసుకుంది, సర్జరీ చేసుకుంది, ఈ థ్రాంబోలైటిక్ థెరపీలు చేసుకుని, ఇవన్నీ పడిన కష్టాలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. దానికోసం మీరు వాడబోయే మందులు, ఇవన్నీ కూడా ఈ కార్డియాలజీ స్పెషలిస్టులు దీనివల్ల ఏం జరుగుతాయి, ఏ విధంగా ఈ రాబోయే కాంప్లికేషన్స్ ఆపగలము, ఎంత డోసులో ఎంత ఇవ్వాలి అన్నది ఫ్రీక్వెంట్ మానిటరింగ్ తోటి ఈ మెడికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు. దీనికన్నా ముఖ్యమైనదంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఈ మందుల యొక్క ప్రభావం కూడా ఒక్కోసారి ఉన్నా లేకపోయినా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుని, మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుని, మీరు చేసే వ్యాయామంలో దీనికి అనుగుణంగా ఈ మెడికేషన్స్‌కి సపోర్ట్‌గా ఇటువంటి ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ పెట్టుకొని, ముఖ్యంగా ఈ స్మోకింగ్ అనే దాన్ని మానేసి, ఈవెన్ పాసివ్ స్మోకింగ్ ఎవరో మీరు కాల్చకపోయినా, బయటి వాళ్ళెవరో కాల్చి వదిలిన స్మోక్ కూడా మీరు పీల్చకుండా ఉన్నంత కాలం, మీకు మళ్ళీ క్లాట్స్ ఫార్మ్ అవ్వడం, లేకపోతే మళ్ళీ బ్లాక్స్ రావడం ఇవన్నీ తగ్గవు. ఈ మెడికేషన్స్ హెల్ప్ చేస్తాయి. ఈ స్మోకింగ్ మానేయడం హెల్ప్ చేస్తుంది. మీరు తీసుకునేటువంటి డైట్‌లో మార్పులు, ఈ ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా అదే కాకుండా ఎవరికైనా ఒక పర్టిక్యులర్ కాజ్ ఉంటే, లైక్ ఎ హోమోసిస్టిన్ లేకపోతే ఇంకో వేరే కారణాలేమన్నా ఉంటే, వాటిని ఐడెంటిఫై చేసి ఆ ఇండివిడ్యువల్‌లో వాటిని గనక నివారించగలిగితే, మనం ఇంకోసారి హార్ట్ అటాక్ రాకుండా కూడా ఆపొచ్చు. అలాగే కొత్త ప్లేస్‌లో బ్లాక్స్ రాకుండా కూడా ఆపొచ్చు. సో, ఈ విధమైన చర్యలు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా తీసుకోవడమే కాకుండా, మనం తగు జాగ్రత్తలు పాటించినట్టయితే, ఆ వచ్చిన ఇమ్మీడియేట్ ఫలితాలని
ఎక్కువ కాలం కాపాడుకోగలం. అంతేగాని ఏదో హార్ట్ అటాక్ వచ్చింది, మనం స్టంట్ పెట్టేసుకున్నాం, అంతా సాల్వ్ అయిపోయింది అని మళ్ళీ మామూలు జీవితం గడుపుతూ ఉంటే, అలాగే మామూలుగా సిగరెట్లు మళ్ళీ కాల్చేస్తూ ఉంటే, మనం తీసుకోవాల్సిన మెడిసిన్స్ వదిలేసి, మెడిసిన్స్ పెద్ద ఏం ఉపయోగపడలేదు, నిన్నటికి ఇవాళకి పెద్ద తేడా లేదు, అది మీకు తెలియదు. ఎందుకంటే ఆ మెడిసిన్స్ చేసిన రక్షణ వల్ల మనం మామూలుగా జీవితం గడుపుతున్నాం. ఎప్పుడైతే ఈ మెడిసిన్స్ మానేస్తామో అప్పుడు ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. అందుకోసం నా డాక్టర్లు చెప్పినవన్నీ మీరు తూచా తప్పకుండా చేస్తే మీకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఇవన్నీ అర్థం చేసుకుని మీ ఓపికగా ఉన్న మీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. చెప్పండి అయితే. ఈసారి గుండెకు సంబంధించిన అనేక విషయాల్లో మనం ప్రమాదాల నుంచి ఎంత బాగా తప్పించుకోవడానికి అవకాశం ఉన్నది, అందుకు తగిన మార్గాలు ఏమేమి ఉన్నాయి, వాటిలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్స్టర్నల్గా మనము ఆసుపత్రికి వెళ్ళడానికి అవసరమైన టెక్నిక్స్తో పాటు అంతరంగంగా మన హెల్త్ విషయంలో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అసలు ఇంటర్నల్గా హార్ట్ అటాక్ రావటానికి ఎలాంటి కారణాలు ఉంటాయి, అందులో ఏమేమి ప్రమాదాలు కలిగిస్తాయి అన్న అనేక విషయాలను డాక్టర్ పివి సత్యనారాయణ గారు చాలా సులభ శైలితో పిక్చర్ల సహాయంతో మనకు అర్థమయ్యే విధంగా వివరించినందుకు లో కార్బ్ స్కూల్ తరపున హాజరైన సభ్యులందరి తరపున సార్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సమావేశంలో కొంత ఆడియో అక్కడక్కడ ఇష్యూ వచ్చినప్పటికీ సహనంతో అందరూ భరించి చివరి వరకు ఈ సమావేశాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి సహకరించిన పాల్గొన్న మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక మిత్రులందరూ సారు చెప్పిన ప్రసంగానికి సంబంధించిన ఏవైనా అనుమానాలు ఉంటే వాటిని టెక్స్ట్ బాక్స్లో టైప్ చేస్తే వాటిని నేను చదివి వినిపించి వాటి సమాధానాలను డాక్టర్ పివి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకున్నామండి. ధన్యవాదాలు సార్. ఎడిషనల్ కామెంట్స్ ఏమైనా ఉన్నాయేమో డాక్టర్ సోమరాజు గారిని అడగండి. అలాగే ఈరోజు సమావేశానికి హాజరైన పద్మశ్రీ డాక్టర్ సోమరాజు గారిని ఇప్పటి వరకు డాక్టర్ పివి సత్యనారాయణ గారు చెప్పిన విషయాల పట్ల, దానికి అదనంగా ఏవైనా జోడించాల్సిన విషయాల పట్ల కూడా తమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను సార్. అందరికీ నమస్కారం. డాక్టర్ సత్యనారాయణ గారు ఆల్రెడీ అన్ని విషయాలు చాలా విషయాలు చెప్పారు. సో అన్నిటికంటే ముఖ్యమైన కొన్ని విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడైనా సరే నొప్పి ఫస్ట్ టైం ఇన్ లైఫ్ డిఫరెంట్గా ఉన్నప్పుడు, ఎనీ టైం ఫ్రమ్ అప్పర్ అబ్డమన్ టు ది లోయర్ జా అండ్ ఐదర్ సైడ్ ది చెస్ట్ ఆర్ బ్యాక్, ఫస్ట్ టైం ఇన్ లైఫ్ అలా వచ్చినప్పుడు డిలే చేయకుండా హాస్పిటల్కి వెళ్ళాలి. సత్యనారాయణ గారు డ్రైవింగ్ చేయొద్దని చెప్పారు, అవన్నీ ఆల్రెడీ నేను మెన్షన్ చేయను. రెండోది ఏంటంటే, దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ 1 hour is called golden hour. So to prevent damage to heart muscle. So how long we live, when you have blocked arteries and all that will depend on not by the arterial blocks, but more by extent of damage to heart muscle. The best way to prevent is open that artery. The best way to open that artery is angiogram, angioplasty, or say blood clotting drugs if angioplasty is not available. Then, so there is a saying that time is muscle. Every minute counts. And depending upon the clinical situation, even if it is slightly delayed, it may still be helpful,
but reach a place where you are nearest to where something good can be done. And also, the best way to take care of all this is learn to recognize the warning signals of a heart attack or impending heart attack, etc. When you go to a doctor or a healthcare facility, you must learn from them. And in other words, what we should practice is let the patient be their own doctors. Let the family members of people who have higher risk of heart attacks also be learn to be doctors, because most of these things can be taken care of by recognizing early and learn to be your own doctor. So if there are any specific questions, I'll answer. Otherwise, please go ahead. Thank you. ధన్యవాదాలు సోమరాజ్ గారు. మీ విలువైన అభిప్రాయాలు లో కార్బ్ స్కూల్ ప్రేక్షకులందరికీ అందించినందుకు ధన్యవాదాలు సార్. ఈరోజు అనుకోని సాంకేతిక కారణాల వల్ల కొంత ఆడియో ప్రాబ్లం వచ్చింది. అందుకు అతిథులందరూ మమ్మల్ని లో కార్బ్ స్కూల్ మన్నించాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత మొదటి క్వశ్చన్ అజయ్ కుమార్ గారు అడిగారు, విల్ టేకింగ్ 2 crushed raw garlic cloves on an empty stomach early morning dilute the blood and clear the arteries. 10 minutes gap after crushing the garlic cloves. What is the science behind it or no reason? ఇది గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది దీన్ని పాటిస్తున్నారు. కొంతవరకు దీనికి సైంటిఫిక్ గా కూడా పర్టికులర్లీ ఈ గార్లిక్ అనే దానికి ఈ కొలెస్ట్రాల్ తగ్గించే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే వీటికి ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఉపయోగపడవు. అంతకుముందు రోజు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో మీరు ఆహారంలో చేసే మార్పులతో పాటు ఇటువంటి వాడుకున్నప్పుడు ఉపయోగం. కానీ నిజంగా మీకు ఛాతీలో నొప్పి వచ్చి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇటువంటి ప్రయత్నాలు చేసి దీనివల్ల రిలీఫ్ వస్తుంది అనుకున్న భ్రమలోనూ అపోహలో ఉండకూడదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ వెంకట్ శంకర గారు అడుగుతున్నారు, ఈజ్ ద వర్కింగ్ హార్ట్ బైపాస్ సర్జరీ అవైలబుల్ ఇన్ ఇండియా? ఫెయిర్లీ కామన్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంక్విజిటివ్ క్యూరియాసిటీ. రొటీన్గా ఈ మధ్యకాలంలో చేస్తున్నంతా ఈ పద్ధతిలోనే చేస్తున్నాము. రేరుగా బైపాస్ సర్జరీ ఈ హార్ట్ లంగ్ మిషన్ వాడవలసి వస్తుంది. అట్లీస్ట్ 80 to 90% ప్యూర్గా బైపాస్ సర్జరీ అవసరం వస్తే ఈ ఆఫ్ పంప్ టెక్నిక్ అంటారు, వితౌట్ యూజింగ్ హార్ట్ లంగ్ మిషన్ వాడుతున్నారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. యుగంధర్ కే గారు అడుగుతున్నారు, కొన్ని యోగాసనాల వల్ల బ్లాక్స్ రాకుండా నివారించుకోవచ్చు అని అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యోగాసనాల కోసం ఇవన్నీ కూడా నేను ఇందాకంటే మనం ఇవాళ టాపిక్ మాట్లాడుతుంది అక్యూట్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ వస్తున్నప్పుడు క్లాట్ ఫామ్ అయినప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి. దీర్ఘకాలికంగా వాటిని క్లాట్స్ అనేవి డెవలప్ కాకుండా ఉండడం కోసం చేసే చర్యల్లో ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. ఆ ఎక్సర్సైజ్ మీ మజిల్స్ స్ట్రెచ్చింగ్ ఇవన్నీ యోగాలో కూడా జరుగుతాయి. అంచేత యోగా చేయడం వల్ల డెఫినెట్గా ఉపయోగం ఉంటుంది. కానీ ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చిందో అప్పుడు కన్నా దీన్ని రాకుండా ఉన్నప్పుడు, మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నప్పుడు, అప్పటి నుంచి మనం వాటితో పాటు మిగతా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు యోగా, మెడిటేషను, మీ స్ట్రెస్ని తగ్గించుకోవడం, ఈ యోగాతోటి మిగతా ఉన్నటువంటి ఎన్నో లాభాలని మనం పొందాలి అంటే చాలా ఏళ్ళు ముందుగా దీన్ని మొదలు పెట్టాలి. అంతేగాని నొప్పి వచ్చినప్పుడు వీటి గురించి ఆలోచించో లేకపోతే వెంటనే చేయడం మొదలు పెడితే ఇంకా ఎక్కువ ప్రమాదాలు కూడా జరుగుతాయి. హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఏ కదలికలు లేకుండా ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. ఆ టైంలో మీరు యోగాసనాలు వేసి ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ మొదలుపెట్టి ఇవన్నీ చేస్తే ఇంకా ఎక్కువ ప్రమాదానికి లోనవుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిత్రులరా, ఇంకెవరైనా అనుమానాలు ఉంటే టెక్స్ట్ బాక్స్లో టైప్ చేయండి. లేదు టైప్ చేయడానికి ఎవరికైనా ఇబ్బంది ఉందనుకుంటే హ్యాండ్ రేజ్ చేస్తే వాళ్ళకు ఆడియో ఆప్షన్ కూడా ఇవ్వడం, మైక్ ఆప్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాము.
ఓకే సార్. ఇంకా ఎవరి నుంచి ఏమి క్వశ్చన్స్ రాలేదు సార్. రైట్, థ్యాంక్స్ అండి. క్లోజ్ చేసుకుందాం మనం తొందరగా. మిత్రులారా, ఈరోజు సమావేశంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ సమావేశాన్ని మనకు అందించడానికి బ్యాక్గ్రౌండ్లో ఎన్నో గంటల పాటు కృషి చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నో స్లైడ్స్ తయారు చేసి మనకు సులభంగా దృశ్య మాధ్యమం రూపంలో అర్థమయ్యే విధంగా వివరించడానికి గట్టి ప్రయత్నం చేస్తున్న డాక్టర్ పివి సత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈయన జరిగిన సమావేశంపై తమ అమూల్యమైన అభిప్రాయాలు చెప్పిన సోమరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమావేశం నిర్వహణకు బ్యాక్గ్రౌండ్లో కృషి చేసిన లోకార్ప్ స్కూల్ అడ్మిన్ బృందం మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మన సమావేశం అక్టోబర్ 19వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. అందులో మన గుండెకు సంబంధించిన 5వ పార్ట్, గుండె సిరీస్లో మొత్తం 6 సిరీస్ ఉన్నాయి. అందులో 5వ సిరీస్ను ఆ రోజు ప్రసారం చేయడం, ఆ రోజు సారు ఆ విషయాలని మాట్లాడడం జరుగుతుంది. అందుకు మన మిత్రులందరినీ ఆ సమావేశంలో పాల్గొనడానికి అందరూ గట్టి ప్రయత్నం చేసి వాటిని పోస్టర్లను కానీ వీడియోలను కానీ షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, క్లోజ్ చేద్దాం సార్. తప్పకుండా. రైట్ సార్. అందరికీ ధన్యవాదాలు చెప్తూ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.